హైదరాబాద్ లోని గోషామహల్లో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ బీఆర్ఎస్ నేత క్రాంతి ఆధ్వర్యంలో కింగ్ కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేద రోగులకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నాగేందర్ గౌడ్, ఆర్మీ మహేందర్ కుమార్, గడ్డం శ్రీనివాస్ యాదవ్లతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు క్రాంతి తెలిపారు. अच्छी बात है। భవిష్యత్తు సూచిక ఆయన యొక్క బర్త్డే సందర్భంగా గోషమాల్ నియోజకవర్గం లోపల గోషమాల్కు చెందిన నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని అనేకమైన మా నాయకుని బర్త్డే కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలకందరి దీవెనలు ఆయనకు పంపాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు టెంపుల్లో కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కింగ్కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈరోజు పండ్ల పంపిణీ చేసి రోగులకు అందరికీ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు హాస్పిటళ్లను గవర్నమెంట్ హాస్పిటల్కు నేను రాను బిడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అవ్వబోధం పాయే గవర్నమెంట్ హాస్పిటల్కి అనే రీతిలో ఈ నినాదంతో హాస్పిటల్ అభివృద్ధి చేస్తే దురదృష్టం ఏంటంటే ఈరోజు హాస్పిటల్స్కు ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచే విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ రోగులకు అన్ని రకాలుగా పంపిణీ చేసి కేటీఆర్ గారికి ఈ శుభం అనేది కలగాలని చెప్పి కేటీఆర్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అనేకమైన ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు వెనుకబడ్డ చాలా గొప్ప పర్వదినం. కారణం ఏంటంటే ఇవాళ మా యువ నాయకుడు కేటీఆర్ గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని గోషామల్ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ పొద్దున్నే క్రాంతి అనే మా డివిజన్ నాయకుడు వారి ఆధ్వర్యంలో ఇవాళ పూజలు జరిగినాయి. ఆ తర్వాత వారి నాయకత్వంలో ఇక్కడ పండ్ల పంపిణీ జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి గౌన్ల నాగేందర్ గారు, అదేవిధంగా మా యొక్క ఉద్యమకారుడు మహేందర్ గారు, ఇంకా చాలామంది కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ అంటే ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్, బీదల బడుగుల బలహీనుల హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో ఇవాళ పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని. ఇవాళ కేటీఆర్ గారు అంటే యూత్కి ఒక ఎనర్జీ, ఒక పవర్. ఎందుకంటే ఆయన ఒక యూత్ ఐకాన్. మాకు దశను నిర్మాణం చేసే కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి భవిష్యత్తులో ఆయనకు మరింత ఆత్మ బలాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజాక్షేత్రంలో ఆయన దీర్ఘకాలంగా సేవలు అందించాలని కోరుకుంటూ మరొకసారి